ఫైనలీ 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 ఫైనల్ కొట్టాడ్రా హిట్, కొట్టాడు అంతే హిట్. సినిమా హిట్ కొట్టాలంటే ఎన్నెన్నో స్టోరీలు కాదు బాబా, తీసిన స్టోరీనే మళ్ళా దాన్ని కొత్తగా జనరేట్ చేసి తీస్తే ఎలాంటి బొమ్మ పడుతుందో విజయ్ అన్న కొట్టు చూపించిండు అనుకోవచ్చు. సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే తన బ్రదర్ శివ చిన్నప్పుడు వాళ్ళ నాన్న మర్డర్ కేసులో అని చెప్పేసి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అది మొత్తం ఓకే. పాపం సూర్య ఏమో వెతుక్కుంటూ ఉంటాడు వాళ్ళ అన్నని, వెతుక్కుంటూ ఒక ఆఫీసర్ ద్వారా అయితే అక్కడికైతే వెళ్తాడు వాళ్ళ అన్న దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఏంది స్టోరీ అనేది అది మీరు సినిమా థియేటర్ చూడండి. పోతే ఇంకా నాకు నచ్చిన సీన్స్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు నాకు బాగానే నచ్చాయి, కానీ ఒకటైతే మిస్ అయింది, అది నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. అదేమిటో అది కూడా మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి. అది కూడా నేను రివీల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అది కూడా ఒక మెయిన్ పార్ట్ కాబట్టి. పోతే పార్ట్ 2 కూడా దీనికి ఉంది అని చెప్పేసి కూడా మంచి క్లూ అయితే ఇచ్చారు, మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారు. పార్ట్ 2కి సంబంధించింది మంచి మార్కింగ్స్ అయితే ఉన్నాయి. కానీ బాహుబలి పుష్ప అంతా మార్కింగ్ అయితే ఏం లేదు, కానీ పార్ట్ 2 అయితే ఉంది. తీస్తే ఓకే బాగుంటుంది, ఆడుతుంది అని చెప్పి నమ్మకం కూడా నాకైతే అనిపిస్తుంది. ఇంకా విజయ్ అన్న గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్లో అతనితో పాటు సత్యదేవ్ ఎక్కడున్నావయ్యా నువ్వు, ఏమైనా యాక్టింగ్ చేశాడంటే అన్న తమ్ముళ్ళు బహుశా ఇలానే ఉండాలనుకుంటా అప్ప. నేనైతే నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది సినిమా. దీని ట్విస్ట్ కూడా చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి, కానీ నాకు ఒకటి మైనస్ వచ్చింది, ఎందుకంటే హీరోయిన్కి ఏం అంతగా ఎక్కువ సీన్స్ అయితే లేవు. హీరోయిన్తో సాంగ్ కూడా లేదు, సాంగ్ కూడా కట్ చేసేశారు. వస్తే నా వరకు సినిమా రేటింగ్ అయితే 5కి 3.5 ఇస్తాను. మూవీ బాగుంది. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. డైరెక్టర్ గారు జెర్సీ సినిమా తీసిన తర్వాత ఇది ఎట్లా ఉంటుంది అనుకున్నాను నేనైతే, కానీ పర్వాలేదు. కానీ నేషనల్ అంటున్నారు అందరూ, నేషనల్ అయితే నాకు తెలియదు, కానీ సినిమా అయితే బాగుంది. ఓకే, మళ్ళీ సినిమా చూడొచ్చు.